హలో గైస్, వెల్కమ్ టు క్రిక్ 360. ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ ఉప్పల్ వేదికగా జరిగిన ఫస్ట్ టెస్ట్ ఇండియా వాళ్ళు అనూహ్యంగా ఓడిపోవడంతో బోత్ టీమిండియా అండ్ ఫ్యాన్స్ అయితే తీవ్రమైన నిరాశలో కూరుకుపోయిన విషయం మనందరికీ తెలిసిందే. ఈ తీవ్రమైన నిరాశలో ఉన్నప్పుడే మనకి మూలిగైనకపై తాటికాయ కాదు తాటికాయలు పడ్డట్టు ఇక్కడ బోత్ కేఎల్ రాహుల్ అండ్ రవీంద్ర జడేజా అయితే విశాఖపట్నం వేదికగా జరగబోయే సెకండ్ టెస్ట్ కి అయితే దూరం కాబోతున్నారు. వీళ్ళిద్దరు దూరం కావడంతో ఖచ్చితంగా టీంకి అయితే పెద్ద ముప్పై వాటిల్లిందని చెప్పొచ్చు. ఎందుకంటే ఇక్కడ మనం గుర్తించుకోవాలి, నంబర్ 4 లో విరాట్ కోహ్లీ ఆడలేదు ఫస్ట్ అండ్ సెకండ్ టెస్ట్. ఆ టైంలో వచ్చేసి కేఎల్ రాహుల్ ఫస్ట్ ఇన్నింగ్స్ ఎలా ఆడడం మనం చూసాం. ఆ తర్వాత రవీంద్ర జడేజా లాంటి ఆల్రౌండర్ ని మనం మిస్ అవుతున్నాం కదా, ఎందుకంటే అతనైతే ఫస్ట్ టెస్ట్ లో ఫస్ట్ ఇన్నింగ్స్ లో బోత్ విత్ ద బ్యాట్ అండ్ బాల్ ఎలా పర్ఫార్మ్ చేశాడో మనం చూసాం. కాబట్టి ఇక్కడ కేఎల్ రాహుల్ ఇంజరీ అప్డేట్ అయితే రాలేదు, కానీ రవీంద్ర జడేజా అయితే అక్కడ స్టోక్స్ అయితే ఒక అద్భుతమైన రన్అట్ అయితే త్రో చేసి రవీంద్ర జడేజా వెను తిరిగి పంపించారు కదా. ఆ టైంలో అతను రన్ కి ట్రై చేసినప్పుడే అతనికైతే హ్యామ్స్ట్రింగ్ ఇంజరీ అయితే వచ్చినట్లయితే కొన్ని న్యూస్ అయితే వస్తూ ఉన్నాయన్నమాట. సో వీళ్ళు ఇద్దరికైతే ముగ్గురు రీప్లేస్మెంట్స్ అయితే ప్రకటించారనమాట. మనం ఎంతో కాలంగా వెయిట్ చేస్తున్నాం కదా, సర్ఫరాజ్ ఖాన్ ఎప్పుడు అని. అతన్ని అయితే ఎట్టకేలకైతే టీంలోకి అయితే తీసుకున్నారు. ఆ తర్వాత వచ్చేసి వాషింగ్టన్ సుందర్ ఇంకో ఆఫ్ స్పిన్నర్ ఆల్రౌండర్ అయితే తీసుకున్నారు. ఆ తర్వాత సౌరవ్ కుమార్ మొన్ననే 5 వికెట్స్ ఏమి తీశారు కదా అగేన్స్ట్ ఇంగ్లాండ్ లయన్స్. సో అతన్ని కూడా టీంలోకి అయితే తీసుకున్నారనమాట. సో ఇప్పుడైతే ప్లేయింగ్ లైన్ లో అయితే చాలా మార్పులు రాబోతున్నాయి. ఖచ్చితంగా ఇప్పుడు మన టీం అయితే బ్యాలెన్స్ తప్పుతుంది సెకండ్ టెస్ట్ కి. ఖచ్చితంగా ఇంగ్లాండ్ తో పోలిస్తే మన టీమే కొద్దిగా వీక్ గా ఉంటుందేమో. సో ఇప్పుడు ఏం చేయాలంటే సర్ఫరాజ్ ఖాన్ అయితే నంబర్ 4 లో ఆడించాలి. ఇంకా కేఎల్ రాహుల్ ఎలానో ఆడట్లేదు కాబట్టి. ఎందుకు సర్ఫరాజ్ ఖాన్ అంటే అతనైతే ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో టన్నులు కొద్ది రన్నులు చేస్తున్నాడు. అదే కాకున్నట్టు రీసెంట్ గా అగేన్స్ట్ ఇంగ్లాండ్ లయన్స్ తో కన్క్లూడ్ అయింది కదా ఆ మ్యాచ్ లో కూడా అద్భుతమైన సెంచరీతో అయితే ఆకట్టుకున్నాడు. కాబట్టి నంబర్ 4 కి కరెక్ట్ గా సర్ఫరాజ్ ఖాన్ అయితే సరిపోతాడు. ఆ కాన్ఫిడెన్స్ ని ఇక్కడ క్యారీ ఫార్వర్డ్ చేస్తాడని నాకైతే అనిపిస్తుంది. దెన్ వాట్ అబౌట్ రవీంద్ర జడేజా ప్లేస్ అంటే ఇప్పుడు ఎలానో వాషింగ్టన్ సుందర్ తీసుకున్నారు కాబట్టి ఒకవేళ మనకి ఎక్స్ట్రా బ్యాటింగ్ ఆల్రౌండర్ కావాలంటే వాషింగ్టన్ సుందర్ రూపంలో అవైలబిలిటీలోకి అయితే ఇప్పుడు వచ్చాడు. కాకపోతే ఇక్కడ ఉన్న ప్రాబ్లం ఏంటంటే అక్కడ ఇప్పటికే మనకు ఒక ఆఫ్ స్పిన్నర్ రూపంలో రవిచంద్రన్ అశ్విన్ ఉన్నాడు. కాబట్టి వాషింగ్టన్ సుందర్ ని తీసుకోబోతేనే పర్వాలేదు అనిపిస్తుంది నాకైతే. ఎక్స్ట్రా బ్యాటర్ లేకపోయినా పర్వాలేదు, కుల్దీప్ యాదవ్ ఖచ్చితంగా చక్కగా పర్ఫార్మ్ చేస్తాడనిపిస్తుంది. ఎందుకంటే విశాఖపట్నం కూడా స్పిన్ ట్రాక్ లాగే తయారు చేస్తున్నారని చెప్పారు కాబట్టి. అది కాకున్నట్టు రోహిత్ శర్మ కూడా ఏం చెప్పాడంటే కుల్దీప్ యాదవ్ ఈ యొక్క టెస్ట్ సిరీస్ లో చక్కగా ప్రూవ్ అవుతాడు, అతని మీద నాకు చాలా నమ్మకం ఉందని చెప్పాడు. కాబట్టి ఇక్కడ కుల్దీప్ యాదవ్ ని ఆడిస్తారని నాకైతే అనిపిస్తుంది. సో ఎనీవే రవీంద్ర జడేజా కేఎల్ రాహుల్ లేకపోవడం మన టీమిండియాకు మాత్రం సెకండ్ టెస్ట్ లో పెద్ద ముప్పై అని చెప్పాలి.